హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య రసోయి ఛానల్. నవరాత్రుల సందర్భంగా 4వ రోజు అమ్మవారికి ఇష్టమైన సేమియా పాయసం నైవేద్యంగా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ముందుగా నెయ్యి వేసి కొంచెం జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలండి. అందులోనే కప్పు సేమియా కూడా వేయించుకోవాలి. సేమియా వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న కొబ్బరి కూరను కూడా కొంచెం వేసి రెండింటిని వేయించుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్లు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత షుగర్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 4 స్పూన్స్ తీసుకున్నాను. మీకు స్వీట్నెస్ కావాలంటే మీరు ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ పాలు వేసుకోవాలండి. కలిపిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి నేను. అలాగే ఇలాచీ పౌడర్ కొంచెం వేస్తున్నానండి. ఫ్లేవర్ కోసం నేను కుంకుమ పువ్వు వేస్తున్నాను, లేదు అంటే మీరు స్కిప్ చేయొచ్చండి. సేమియా పాయసాన్ని 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చివరిగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి. చివరిగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరగపెట్టిన పాలను వేసుకోవాలి. పాలతో పాటు సేమియా తినాలనుకునే వారికి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న వారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.